దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం వాక్యలో చూసినప్పుడు స్త్రీని దేవుడు చక్కగా తన హస్తాలతో రూపించి తను సృష్టించాడని చూస్తున్నాం. స్త్రీ పాత్ర ఈ లోకంలో చాలా గొప్పది. ఆమె ఒక సహనానికి, పరిచర్యకు, ఓర్పుకు అన్ని దానికి కూడా ఆమెకు సాదృశ్యంగా ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా స్త్రీ ఒక తల్లి, చెల్లి, ఒక మంచి భార్య, స్నేహితురాలు, అక్క, అనేక పాత్రలను పోషిస్తూ తన కుటుంబాన్ని నడిపించుకునే ఒక స్త్రీగా మనం వాక్యాలు చూస్తున్నాము. నిజ జీవితంలో కూడా మనం చూస్తున్నాము. యోకోబేదు నుంచి అలాగే మరియా, షారా, మరియు యెహోషబేతు, తిమోతి తల్లి, తన అవ్వ, అనేకులు మనం చూస్తున్నప్పుడు అనేక మంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని చక్కగా దేవునిలో పెంచారు కాబట్టి వాళ్ళంతా గొప్ప సేవకులయ్యారు. దేవుని కోసం వైరాగ్యంగా జీవించినట్టు మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. అందుకు మనము ప్రతి తల్లి కోసం ప్రార్థించాలి. ఈరోజు ఈ లోకంలో ఉండే ప్రతి తల్లి కోసం మనం ప్రార్థించాము. వాళ్ళకి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళు గొప్పగా ఈ లోకాన్ని దీవించాలి. ప్రతి ఒక్కరికి కూడా తల్లి దీవెనలు, తల్లి ఆశీర్వాదాలు కూడా కావాలి. అంతేకాకుండా ఒక పురుషుడు ఒక సక్సెస్ వెనుక ఒక మంచి భార్య ఉంటుంది. ఒక పిల్లలు వాళ్ళకు చదువులు కానీ వాళ్ళకు ఉద్యోగాలు సక్సెస్ వెనుక ఒక మంచి తల్లి ఉంటుంది అని చెప్పేసి ఇలా ఈ రీతిగా స్త్రీ అనేక ఒక సపోర్ట్గా ఉండి తన కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీల కోసము, తల్లుల కోసము ప్రతిరోజు మనం ప్రార్థించాలి. వాళ్ళు ఆరోగ్యంగా, నెమ్మదిగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా, నెమ్మదిగా ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ ఆల్ ద మదర్స్. ఆమేన్.